సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరి వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామం పాతు సరస్వతి. ఈ శ్లోక అర్థం వచ్చేసి, దేవి సరస్వతి నీకు నా నమస్కారాలు. నీకు జ్ఞానము మీరు జ్ఞానము మరియు సౌందర్య స్వరూపిణి. నేను విద్యాభ్యాసాన్ని ప్రారంభించబోతున్నాను. దయచేసి నా విద్యలో నాకు ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించండి. ఓ దేవి, పద్మ దళాల వలె విశాలమైన నేత్రాలు కలవారు, పద్మకేసరి వర్ణంతో ప్రకాశించేవారు, పద్మంపై నివసించే తల్లి సరస్వతి, మీరు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. వసంత పంచమి అంటే సరస్వతీదేవికి ముఖ్యమైనటువంటి రోజు. మనం నేర్చుకుంటున్నది సంస్కృత భాష. సంస్కృత భాష అంటే దీనికి మరొక పేరు ఉంది. ఏమంటారండి దాన్ని? చెప్పండి. సంస్కృత భాషకి మరొక పేరు గీర్వాణ భాష. స్వామిశాస్త్రి గారు చెప్పింది కదా, గీర్వాణ భాష అంటే గీర్వాణము అనొచ్చు. గీర్వాణము అని అంటే ఏమిటి? దేవతల భాష, సాక్షాత్తు దేవతల యొక్క వాక్కు. ఇక్కడ మనం పర్టికులర్ గా అన్వయించుకుంటే సరస్వతీదేవి పదము అన్నట్లు అనమాట. సరస్వతీదేవి పలుకు అని అర్థం అనమాట. అది గీర్వాణము అని అంటాం. మనం ఒక భాష నేర్చుకునేటప్పుడు భాషలో ముఖ్యమైనది ఏమిటంటే దానికి ఉండేటటువంటి వ్యాకరణం. ఆ వ్యాకరణం తెలిస్తే కదా మనం కరెక్ట్ గా ఆ భాషని నేర్చుకుని మాట్లాడగలుగుతాము. వ్యాకరణం అంచేత అందులోనూ సంస్కృతానికి మొట్టమొదలుగా అసలు వ్యాకరణము అనేది డిజైన్. ఒక భాషకి ఒక వ్యాకరణము అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా భాష ఎలా ఏర్పాటైంది అనేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది అనేటటువంటి కనిపెట్టిందే సంస్కృత భాష విషయంలో. సంస్కృత భాషకి వ్యాకరణం కనిపెట్టిన తర్వాతే గ్రీకు వాళ్ళు దాన్ని చూసుకుని గ్రీకు భాషకి మన సంస్కృతాన్ని పెట్టుకుని వాళ్ళు ఆ గ్రీకు భాషకి లాటిన్ భాషకి వాళ్ళు గ్రామర్ రాసుకున్నారు. ఇలాగే ఉంటుంది అది కూడా గ్రామరు. అందుకనే వీటన్నింటికి కూడా మూల భాష ఒకటే ఉంటుంది అనమాట. సో వీటన్నిటికీ కూడా మాతృక ఏమిటంటే ఫస్ట్ గ్రామర్ తయారు చేసినటువంటి భాష సంస్కృత భాష. ఈ సంస్కృత భాషకి గ్రామర్ చెప్పిన వాళ్ళు ఎవరండి? గ్రామర్ అంటే వ్యాకరణము అనాలి. వ్యాకరణం చెప్పే పండితుల్ని వైయాకరణులు అంటారు. ఈ వ్యాకరణం మనకి సంస్కృతంలో మొట్టమొదటి నుంచి చాలా మంది చేశారు. చాలా మంది చేసిన తర్వాత పాణిని అనే పాణిని మహర్షి, ఆయన వాళ్ళందరూ ఋషి అప్పుడు. సో ఆ పాణిని మహర్షి ఈ సంస్కృతానికి మనం చెప్పుకున్న మహేశ్వర సూత్రాలోని ఈశ్వరుడి ఢక్కా శబ్దాన్ని బట్టి ఆ మహేశ్వరుడి సూత్రాల నుంచి ఆయన 14 సూత్రాల నుంచి ఆయన ఆల్ఫబెట్ తయారు చేసి దాని నుంచి వ్యాకరణాన్ని ఆయన తయారు చేశారు సంస్కృత భాషని. సో పాణిని మహర్షి అంటే ఆ ఢక్కా దెబ్బల నుంచి ఆల్ఫబెట్ తయారు చేసిన ఆయన మహేశ్వరుడు. ఆయన పేరు మహేశ్వరుడు అనమాట. ఆయన పేరు మహేశ్వరుడే, ఢక్కా కూడా మహేశ్వరుడిదే. దాన్ని ఆధారం చేసుకుని పాణిని గారు మొత్తం చక్కగా వ్యాకరణం అంతా కూడా తయారు చేశారు అనమాట. పాణిని వ్యాకరణం తయారు చేసిన తర్వాత ఆయన తర్వాత ఒక శతాబ్దం, 1.5 శతాబ్దాల తర్వాత వరరుచి లేక కాత్యాయనుడు అని ఒక ఆయన వచ్చారండి. ఆయన ఏం చేశారంటే పాణిని వ్యాకరణాన్ని గమనించిన తర్వాత వాడుకలో ఉండేటటువంటి కొన్ని ప్రయోగాలు ఆయన వ్యాకరణ సూత్రాల్లో ఎమడటం లేదు, కొంచెం తేడాలు వచ్చాయి. అంటే ఏమిటనమాట, ఆయన పాణిని గారు రాసినటువంటి సూత్రాల్లో ఎమడటం లేదు అంటే ఆయన చేత ఓవర్లుక్కైనా అయిపోయి ఉండాలి, లేదు ఆయన పొరపాటైనా చెప్పి ఉండాలి. అంతే కదా, ఆయన పొరపాటునైనా పొరపాటు జరిగితే దానికే ఉంది. ఆయన ఎన్నో కొన్ని లక్షల శబ్దాలు చూసి రాసి ఉంటారు. కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్నింట్లో ఫిట్ కాకపోతే తప్పులే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఎందుకు ఫిట్ కాలేదనే దానికి అవసరమైతే ఇంకో సూత్రం రాసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఉంటుంది కదా. సో ఇటువంటివన్నీ ఏం చేశారంటే ఆయన వరరుచి అనే ఆయన వార్తికాలు అని రాశారు. పాణిని గ్రామర్ ని ఫ్రేమ్ చేసినటువంటి సూత్రాలు అని అంటాం, పాణిని సూత్రాలు అని అంటాం. అందుకనే పాణిని సూత్రకారుడు అని అంటాం మనం పాణిని. అలాగే ఈ వరరుచి రాసిన వాటిని వార్తికకారుడు అని అంటాం. అందుకని వార్తి అంటే సూత్రమన్నా వార్తికమన్నా చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు పెట్టుకునే పేరు అంతే. అది వార్తికకారుడు వరరుచి లేక ఆయన కాత్యాయనుడు. ఇంకా ఆయన ఏం చేశారంటే ఈ పాణిని
చేసినటువంటి సూత్రాల్లో ఫిక్స్ కానటువంటి ప్రయోగాలు సంస్కృత భాషలో కనపడేవి. తర్వాత కొన్ని అందులో ఫిట్ కాకపోవడం, అసలు కొన్నింటికి సూత్రాలే కనపడకపోవడం, ఇటువంటివన్నీ పోగేసి ఆయన ఆ పుస్తకాన్ని తయారు చేశారనమాట. ఆయన పాడిన తర్వాత 1.5 శతాబ్దాల తర్వాత ఆయన వచ్చారు. ఆయన తర్వాత ఇంకొక శతాబ్దం తర్వాత పతంజలి మహర్షి వచ్చాడు. మీకు తెలిసిన పతంజలి మహర్షిని యోగం సందర్భంలో మనం ప్రతి వాళ్ళము వినుంటాం. కానీ పతంజలి మహర్షి గొప్పతనం ఏమిటంటే, మహానుభావుడు ఆయన ఈ పాణిని గ్రామర్కి భాష్యము అని అంటే ఏం ఎక్స్ప్లెనేటరీ బుక్ అన్నమాట. అసలు లేకపోతే సూత్రాలు అనేవి, సూత్రానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. సూత్రం అనేది మినిమం నంబర్ ఆఫ్ వర్డ్స్ లో ఉండాలి, ప్రిసైజ్ గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇట్స్ క్లారిటీ షుడ్ నాట్ బి లాస్ట్ అని దానికి చాలా పెద్ద సూత్రం ఉంది దానికి. అందుకని బ్రీఫ్ గా ఉంటాయి కనుక ఆ రోజున వాళ్ళు ఏ ఉద్దేశంతో అంత బ్రీఫ్ గా రాశారో అసలు అందులో వాళ్ళు ఉద్దేశించింది ఏమిటో మనకి ఈ రోజున అర్థం కాకపోవచ్చు. అంటే క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల ముందు రాసిన వాళ్ళది ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది తెలియదు కదా. అంచేత ఈ పాసింగ్ టైమ్స్ లో వేరే పండితులు వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు కనుక వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో ఎందుకైనా మంచిదని మన అదృష్టం బాగుండి వీళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్స్ రాసి పెట్టారు. అలాగా పాణిని రాసినటువంటి వ్యాకరణ సూత్రాలు అన్నింటికీ కూడా భాష్యం అంటే ఎక్స్ప్లెనేషన్స్ పతంజలి మహర్షి రాశాడండి. ఒకవేళ ఆ పతంజలి మహర్షి గాని ఆ భాష్యం రాసి ఉండకపోతే మనకి అసలు సంస్కృతానికి గ్రామర్ అనేది ఏమిటో తెలిసి ఉండేది కాదు. అంత గొప్పవాడు పతంజలి మహర్షి. అందుకనే ఆయన రాసిన దాన్ని వేరే ఏదైనా ఎక్స్ప్లెనేటరీ గ్రంథాలని భాష్యాలు అంటారేమో గాని ఈయన రాసిన దాన్ని మహాభాష్యము అనేవారు. పాతంజలి మహాభాష్యము అంటే అద్భుతమైనటువంటి భాష్య గ్రంథం పాణిని సూత్రాలకి. కేవలం అది ఉండబట్టి ఈ రోజున మనకి, ఎందుకంటే ఆ 2 పుస్తకాలు మీరు అష్టాధ్యాయి అనేది పాణిని రాసినటువంటి వ్యాకరణ పుస్తకం పేరు. ఆ అష్టాధ్యాయిని ఈయన రాసిన భాష్యాన్ని పక్కన పెట్టుకుంటే అప్పుడు అర్థమవుతుంది, బాబోయ్ ఈయన చెప్పకపోతే ఇదా ఇందులో ఉంది మనకు తెలిసేదా అని అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి భాష్యం రాశారు. సో మనకి ఇప్పుడు ఏమయ్యారు, వీళ్ళు ముగ్గురు కూడా వ్యాకరణానికి గురువులు లాంటి వాళ్ళు అనమాట. ఈ ముగ్గురు మునులు వీళ్ళు. మొట్టమొదటి వాడు పాణిని మహర్షి, తర్వాత వరరుచి, తర్వాత పతంజలి మహర్షి. వీళ్ళ ముగ్గురిని కలిపండి మునిత్రయం అని అంటారండి. అంచేత సాధారణంగా సాంప్రదాయకంగా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సంస్కృత భాషాధ్యయనం ప్రారంభం చేసినప్పుడు కానీ, లేదు ప్రత్యేకించి ముఖ్యంగా వ్యాకరణాధ్యయనం ప్రారంభం చేసినప్పుడు కానీ ఈ ముగ్గురిని ఉద్దేశించి ఒక చిన్న ప్రార్థన పాడి అధ్యయనంలోకి బయలుదేరతారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక సమాసం తయారు చేశారు. త్రిముని అంటారు. మునిత్రయం అని కూడా అనక్కలే, త్రిముని. త్రిముని అని అంటే పాణిని, వరరుచి లేక కాత్యాయన, పతంజలి వీళ్ళ ముగ్గురిని కలిపి త్రిముని అంటారు. తర్వాత ద్విముని అనే ప్రయోగం అవుతుందండి. ద్విముని అంటే ఇద్దరు అనమాట. వీళ్ళలో ఎవరిద్దరు అని అంటే పాణిని మహర్షిని, పాతంజలి మహర్షిని వీళ్ళిద్దరినీ కలిపి ద్విముని అంటారు. మునిద్వయం అనమాట. ద్విముని అంటే మునిద్వయం. ఆ సమాసం ఒకటి చేస్తారు, ద్విముని అని సూత్రాలు ఇవి ఉంటాయి. సో త్రిముని, ద్విముని అనేవాళ్ళు వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళ భాషనే వీళ్ళ మూలానే సంస్కృత భాష నిలబడింది అనమాట. కనుక ఎప్పుడైనా కానీ సంస్కృత భాషను నేర్చుకునేటప్పుడైనా, ప్రత్యేకించి వ్యాకరణం నేర్చుకునేటప్పుడైనా వీళ్ళకి ఒక్క నమస్కారం పెట్టుకుని మన కృతజ్ఞత చెప్పుకొని ముందుకెళ్ళడం అనేటటువంటిది మనకి ఉన్నటువంటి అలవాటు అనమాట. ఇక్కడ రాశాను చూడండి, గ్రామేరియన్ అంటే వైయాకరణుడు అని అంటాడు. వైయాకరణ వాళ్ళ రోల్ ఏమిటి, వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి, వాళ్ళు అప్రాక్సిమేట్ గా వాళ్ళు జీవించిన కాలం ఏమిటి అంటే పాణిని మహర్షిని సూత్రకారుడు అని అంటారు. ఎందుకంటే ఈయన సూత్రాల రూపంలో వ్యాకరణ శాస్త్రాన్ని రాశారు కదా. ఈయన 4th to 6th century BC-లో ఆ మధ్యలో ఎక్కడో ఉంటారు. వీళ్ళ టైమ్స్ అంత పర్ఫెక్ట్ గా తెలియవు కదా, చాలా పాతవి కదా. అలాగే కాత్యాయనుడు, ఈయనకే వరరుచి అని కూడా పేరుంది. ఈయన వార్తికకారుడు అని అంటారు అనమాట. ఈయన వార్తికకారుడు అని అంటే ఈయన నోట్స్ రాశాడు. ఈ పాణిని రూల్స్ కి నోట్స్ రాస్తూ సప్లిమెంటల్ నోట్స్ రాశాడు అనమాట. ఈయన సప్లిమెంటల్ నోట్స్ కూడా రాశారు. అంటే పాణినిలో కవర్ కాని సూత్రాలు గాని, లేదు కొత్త సూత్రాలు గాని కలిపి ఈయన వార్తికకారుడు అని అంటాం. వార్తికాలు అని ఈయన సూత్రాలాగా ఈయన వార్తికాలు రాశారు. ఇది 4th and 3rd century మధ్యలో. అంటే ఈయన తర్వాత 1.5-2 సెంచరీల తర్వాత వచ్చాడు ఈయన. ఈయన తర్వాత మరొక 1.5-2 సెంచరీల తర్వాత
పతంజలి మహర్షి వచ్చారు. ఈయన భాష్యకారుడు అని అంటారు. ఈయన ఈ రోట్ ఏ కామెంటరీ ఆన్ ది సాంస్క్రిట్ గ్రామటికల్ రూల్స్ ఫార్మ్డ్ బై ది పాణిని మహర్షి అన్నమాట. ఇది ఈయన 2nd సెంచరీ బీసీలో ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్పవాళ్ళు. సంస్కృత భాషకి ఈ వైభవం వచ్చింది అంటే, ఈనాటి దాకా నిలబడింది అంటే వీళ్ళు కారణము అన్నమాట. సో వీళ్ళకి ముగ్గురిని కలిపి మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, ఇదొక చిన్న ప్రార్థనా శ్లోకం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. వాక్యకారం వరరుచిం, వాక్యకారుడైనటువంటి వార్తికకారుడైనటువంటి వరరుచిని, భాష్యకారం పతంజలిం, భాష్యం చెప్పినటువంటి పతంజలి మహర్షిని, పాణినిం సూత్రకారం, సూత్ర రూపకంగా వ్యాకరణ గ్రంథాన్ని అందించిన పాణినిని, చ అంటే వీళ్ళ ముగ్గురిని, ప్రణత అస్మి మునిత్రయం, ఈ ముగ్గురిని మునిత్రయం అంటారని చెప్పినగా ఈ మునిత్రయానికి ప్రణత అస్మి, గౌరవ భావంతో తలని వంచి నమస్కరిస్తున్నాను. అస్మి యామ్, యామ్ అంటే ఆ యామ్ లో యామ్ ఉంటుంది, అస్మి అంటే యామ్ అన్నమాట. నమస్కరిస్తున్నాను అని దీనికి అర్థం. ఇది ఇలాగా ఒక ప్రార్థన శ్లోకం చదివితే బాగుంటుందని ఇంకా కొన్ని ఉన్నాయి. అది ఒక్కొక్క రోజు అవకాశం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు ఒక్కొక్క శ్లోకాన్ని మనం చూద్దాం. సో ఈ విషయం వాళ్ళకి తెలుసుకుంటే బాగుంటుంది అనిపించి చెప్పాను. దీన్ని మనం పెట్టేద్దాం. ఇంకా స్ట్రైట్ Sir? నవ్వు వీ కెన్. చెప్పండి. సార్, ఈ 3rd పతంజలి రాసిన ఆయన అష్టాంగ యోగ సూత్రాలు రాసిన ఆయన ఒకళ్ళే అంటారా? ఒక్కళ్ళే, పతంజలి మహర్షి. అది అష్టాంగ యోగాలు అంటే దాని యోగ శాస్త్రము లేక యోగ దర్శనము అని అంటాం. భాషకి ముఖ్యమైనటువంటివి ఏంటంటే, బేసిక్ భాషలో ఉండేవి ఏంటంటే వర్ణాలు. వర్ణాలు అంటే మనం అక్షరాలు అంటామే, అది ఇవి ఆల్ఫాబెట్ ఉంటుందే. వర్ణాలు భాషకి ప్రాణం అదే కదా, బేసిక్ వర్ణం. ఇప్పుడు ఎంత పెద్ద వాంగ్మయమైనా కానీ తయారయ్యేది అక్షరాలతోటే కదంటే, అక్షరాలు తప్ప ఇంకేముండదుగా అందులో. ఈ అంచేత అక్షరము అనేది బేసిక్, అది ప్రాణం. అంచేత అక్షరం అనేది ఒక ముఖ్యమైనటువంటిది భాషకి. తర్వాత కొన్ని అక్షరాల సముదాయం ఒక పదం అవుతుంది. పదం అనేది చాలా చాలా ముఖ్యం. దీన్ని మనం సంస్కృతంలో శబ్దము అంటాం, ఎందుకంటే అది స్వరయుక్తంగా ఉంటుంది కనుక. మనం వేరే భాషల్లో పదాలు అని అంటాం, వర్డ్స్. సో శబ్దము అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే కొన్ని అక్షరాలు, కొన్ని వర్ణాలు కలిస్తే పదం అవుతుంది. పదానికి ఒక అర్థం ఉంటుంది. పదము అర్థము విడదీయలేనివి. పదం ఉంటే అర్థం ఉన్నట్టే, లేకపోతే పదం ఉండడంలో అర్థం లేదు. పదం ఉంటే అర్థం ఉన్నట్టే. మీకు ఒక అర్థం అంటే ఒక విషయం మీకు కమ్యూనికేట్ కావాలంటే దానికి ఒక పదం కావాలి మీకు. పదార్థాలు ఈ రెండు ఎప్పటికీ విడదీయలేనివి. అందుకనే మనకి వాగర్థావివ సంపృక్త అనే శ్లోకంలో వాగర్థావివ అంటే వాక్కు అర్థము వలే. వాక్కు అంటే ఒక శబ్దం, దానికి ఒక అర్థం. ఈ రెండు కూడా ఒక్కటిగానే ఉంటాయి. ఇలాగే పార్వతీ పరమేశ్వరులరా మీరిద్దరూ ఒకటే, మీరు ఒకరు లేకుండా ఇంకొకరు లేరు, దట్ ఈస్ అద్వైత తత్వము అని చెప్పడం అన్నమాట. కొన్ని పదాల సముదాయం వాక్యం అవుతుంది. వాక్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. పదాల అర్థాలని మించిన అర్థాన్ని వాక్యం ఇస్తుంది. ఉదాహరణకి మనకి రాముడు పండు అన్నాం అనుకోండి, రాముడు పండు అంటే రెండు మాటలు కలిపితే వాక్యం అవుతుందండి? వాక్యం అవ్వదు. రాముడు పండు వాక్యం ఏమవుతుంది? రాముడు పండు తింటున్నాడు అన్నాం అనుకోండి, వాక్యమైంది. అంటే రాముడికి పండుకి తినటానికి ఏ సంబంధం లేదు. ఈ మూడు కలిపినప్పుడు వీడు ఒక పండును నోట్లో పెట్టుకుని కొరుక్కుని హాయిగా తింటున్నాడు అని మనకి ఒక భావం ఏర్పాటైంది. అంచేత దాన్ని మనం తాత్పర్యము అని అంటాం. చేత వాక్యము వచ్చినప్పటికీ తాత్పర్యం ఉంటుంది. అంచేత ఫండమెంటల్ బ్రిక్స్ ఆర్ వర్ణాలు, లెటర్స్. వాటితో తయారైనటువంటి పదాలు ప్రాణం భాషకి. ఈ పదాలతో ఏర్పాటయ్యేటటువంటి వాక్యంతో మొత్తం మనకు ఉండేటువంటి వాంగ్మయం అంతా తయారవుతుంది. ఈ మూడు ప్రాణం. ఈ మూడింటికి మూడు శాస్త్రాలుగా చెప్తారు, ముఖ్యమైన శాస్త్రాలుగా. ఒకటి ఏంటంటే వర్ణ శాస్త్రము, అక్షరాలను గురించినటువంటి శాస్త్రము. రెండోది పదశాస్త్రము, పదాలను గురించినటువంటి శాస్త్రము. మూడోది వాక్య శాస్త్రము, వాక్యాలను గురించినటువంటి శాస్త్రము. శిక్ష అనే దాంట్లో
ప్రతి ఒక్క వర్ణము అంటే అక్షరము ఎక్కడ మనం దాన్ని ధ్వనింపజేయాలి, మన మన నోట్లో ఏ ఏ అవయవాల యొక్క కలయిక ద్వారా అక్షరాన్ని ఉత్పత్తి చేయాలో అలాగే చేయాలి. రెండోది పదశాస్త్రం రిగార్డింగ్ వర్డ్స్. ఈ పదశాస్త్రమే వ్యాకరణము. వ్యాకరణం ఏం చెప్తుందండి? పదాలు ఎలా ప్రారంభం అవుతాయండి, పదాలు ఏ విధంగా ఏర్పాటు అవుతాయండి, కొన్ని పదాలు కలిస్తే సమాసం అంటాం, కొన్ని పదాలు కలిపినప్పుడు సంధి జరిగింది అంటాము. ఇవన్నీ పదాలతో చేసేటటువంటి విన్యాసాలే కదా. అంచేది పదాలు కలిసి చేసేటటువంటి విన్యాసాలు చేసేటటువంటి శాస్త్రాన్ని మనం వ్యాకరణము అని అంటాం. అంచేత వ్యాకరణాన్ని పదశాస్త్రము అని అంటాం. తర్వాత వాక్య శాస్త్రం అంటే వాక్యార్థం. ఇప్పుడు ఇటువంటి పదాలతోనే మనకి వేదాల్లో మంత్రాలు చెప్పారు కదండి. వేద మంత్రాలు అంటే వాటిని మనం వేదవాక్యాలు అని అంటాం. అవి మీకు తెలిసిన వేదవాక్యాల యొక్క ప్రస్తుతి నేనేం మీకు చెప్పక్కర్లేదు, మీరు అందరూ తెలిసిన వాళ్లే. అంచేత ఈ వేదవాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వేదవాక్యాన్ని అర్థం చేసుకోవడం అంత సులభమా? అది ఎప్పుడు చెప్పారో కూడా తెలియదు. సాక్షాత్తు పరమాత్మ చెప్పాడు దాన్ని. మనకి తర్వాత వచ్చినటువంటి పెద్దలు రాసిన భాష్యాల వల్ల మనం దాన్ని అర్థం చేసుకుంటాం, కానీ లేకపోతే మనకు వేదం ఏమీ అర్థం కాదు. అనుమానం ఏం లేదు అందులో, ఎవ్వరికీ అర్థం కాదు. అయితే కాలక్రమంలో మహర్షులందరూ కూడా యోచన చేసి దానికి ఇచ్చినటువంటి భాష్యాల వల్ల, ఎక్స్ప్లెనేషన్ గ్రంథాల వల్ల మనకి అర్థమవుతుంది వేదం అనేటటువంటిది. అంటే వాళ్ళు చేసిన పని ఏంటి? వేదవాక్యాలకి అర్థాన్ని మనకి తెలియజేశారు. ఈ అర్థాన్ని తెలియజేసే దర్శనాన్ని ఏమంటారంటే మీమాంస దర్శనము అని అంటారు. ఇది కూడా షడ్దర్శనాల్లో ఒకటి. షడ్దర్శనాల్లో మీమాంస దర్శనం 2 భాగాలుగా ఉంటుంది. ఒకదాన్ని పూర్వమీమాంస అని అంటారు, ఇంకొక దాన్ని ఉత్తర మీమాంస అని అంటారు. పూర్వమీమాంస అని అంటే ఏమిటంటే వేదాల్లో స్ట్రైట్ గా చెప్పిన సూత్రాలు ఏవైతే, మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాల్ని విశదీకరించి వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేటటువంటి శాస్త్రం పూర్వమీమాంస శాస్త్రం అని అంటాం. అంటే దాని పైనల్లా ఏమిటంటే మీమాంస అంటే ఏమిటండి అంటే డీప్ ఎంక్వైరీ ఇంటూ. మీమాంస అంటే చర్చించుకోవడం, చర్చ, అంతే కదా. అంతకంటే మీమాంస తరచి యోచించి చర్చించి ఒకదానికి మనం ఒక డెసిషన్ కి రావడము అని అర్థం. అంచేత పండితులందరూ కూడా, ఈ మహర్షులందరూ కూడా అలాంటి చర్చలు చేసి వేదవాక్యంలో ఏ వాక్యానికి అర్థాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి. వేదవాక్యం అంటే యజ్ఞాలు చేసేటటువంటివి అవి స్ట్రైట్ ఫార్వర్డ్ గా దేవతల్ని తృప్తిపరచడానికి చేసేటటువంటి అనుష్ఠానాలు అవి. అందులో తప్పులు జరగడానికి వీల్లేదు. అక్కడ ఏం చెప్పారో అలా చేయాలి. అక్కడ చెప్పింది మనకు అర్థం కాదు, వీళ్ళు చెప్పుండకపోతే మనకి. అది వీళ్ళు ఎలా తెలుసుకున్నారు? అనేక మంది మహర్షులు కలిసి ఎంతో మేధోమథనం చేసి దాన్ని అర్థాలని డిసైడ్ చేసి మనకి అర్థాలని అందజేశారు. దాన్ని పూర్వమీమాంస శాస్త్రము అని అంటాం. పూర్వమీమాంస అంటే ముందు దాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అర్థమైన తర్వాత ఇవి అంతా ఎందుకు చేస్తున్నాం మనం అసలు అని అంటే ఒక జ్ఞాన సముపార్జన. ఇందులో చెప్పేటటువంటి పూర్వమీమాంసలో యజ్ఞాలు ఎలా చేయాలి, అనుష్ఠానాలు ఎలా చేయాలి అని మంత్రాలు చెప్తారు. ఈ మంత్రాలకి అర్థంలో పూర్వమీమాంస అనే దర్శనంలో చెప్పారు. ఈ పూర్వమీమాంసకు సంబంధించిన పండితుల్ని మీమాంసకారులు అని అంటారు. వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పినది చేసేది ఎందుకు అని అంటే ఆ మంత్రాల్లో నుంచి అసలు అందులో ఉన్న జ్ఞానం ఏమిటో బయటకు వస్తుంది. ఆ జ్ఞానాన్ని కనిపెట్టి బయటకు తీయడాన్ని దాన్ని జ్ఞానకాండ అని అంటాం. అది ఉత్తర మీమాంస అనే భాగంలో. 2 మీమాంసలే, తరచి తెలుసుకున్నవే. ఒకటి మొట్టమొదటి పూర్వమీమాంస అంటే వేదవాక్యాలకు అర్థాన్ని తెలుసుకోవడము. ఉత్తర మీమాంస అంటే ఆ వాక్యాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి, మనకి ఏ జ్ఞానాన్ని బోధిస్తోంది అని చెప్పేది. దానిని ఉపనిషత్తులుగా వేదంలో చివరిలో పెట్టారు అన్నమాట. దాన్ని ఉపనిషత్తుల సారాన్ని మనం ఉత్తర మీమాంస అని అంటాం. ఇది దీని తాలూకు ఇది. అంచేత భాషకి ముఖ్యమైనవి ఏంటంటే వర్ణశాస్త్రం, తర్వాత రెండోది పదశాస్త్రం, మూడోది వాక్య శాస్త్రం, దానికి పూర్వమీమాంస అనే దర్శనం. ఈ లెసన్ లో మనం ఏం చదువుతున్నాం అంటే ఏంటంటే అస్థి నాస్తి అనే ప్రయోగాలు తెలుసుకుంటున్నాం మనం. ఇది ఆల్రెడీ మీకు నేను స్లైట్ గా ఇంట్రొడ్యూస్ చేశాను. అస్థి అంటే ఈజ్ అని అర్థం అండి. అస్థి అంటే ఈజ్, హీ ఈజ్ హియర్ అంటే ఈజ్ అనేది ఉంది చూసారా, అది అస్థి. అలాగే నాస్తి అంటే నా అస్థి, నో అంటే ఈజ్ నాట్ అని అర్థం. అస్థి అంటే ఈజ్, నాస్తి అంటే ఈజ్ నాట్ అని అర్థం, అంతే. అంచేత ఇక్కడ చూడండి, మొదటిది కిం ఏషః వృక్షః అస్తి
అంటే కిం ఏషః వృక్షః అన్న అదే అర్థం. అస్తి అనేది లోపిస్తుంది. కానీ ఇక్కడ మనం ప్రయోగం నేర్చుకుంటున్నాం కనుక రాశాం అనమాట. అయితే కిం ఏషః వృక్షః అన్న అస్థి ఉన్నట్లే అనకపోయినా కూడా కిం ఏషః వృక్షః అస్తి, ఇది వృక్షమే కనుక ఆం ఎస్ ఏషః వృక్షః అస్తి. అలాగే ఇక్కడికి వస్తే కిం సహ మయూరః అస్తి, నా సహ మయూరః నాస్తి. నాస్తి అంటే నా ప్లస్ అస్తి సవర్ణ దీర్ఘ సంధి అయితే నాస్తి అయింది, అంతకంటే ఏం లేదు. నా అస్తి నో, నాట్, ఈజ్ నాట్ అని అర్థం. నా సహ మయూరః నాస్తి అంటే నో ఇట్ ఈస్ నాట్ మయూరః అని అర్థం అన్నమాట. సహ శుకః అస్తి అని చెప్పాం. దానికి ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పాం. ఈ విధంగా ఒక 4 చదవండి మనకి. किम् एषः कपोतः अस्ति? आम एषः कपोतः अस्ति। किं सः शौचिकः अस्ति? आम सः शौचिकः अस्ति। किम् एषः वैद्यः अस्ति? न एषः वैद्यः नास्ति, एषः अध्यापकः अस्ति। किं सः सैनिकः अस्ति? आम सः सैनिकः अस्ति। किम् एषः रुग्णः अस्ति? न एषः रुग्णः नास्ति, एषः स्वस्थः अस्ति। ఇది ఓకే, రుగ్ణః అంటే స్వస్థః అన్నాడు కనుక ఒంట్లో బాగాలేని వాడనే రోగం, రుగ్ణః రోగం. అంటే రోగి, రోగస్తులని. సిక్ పర్సన్, రోగి. సిక్ పర్సన్ అని అర్థం. ఇక్కడ స్వస్థః అన్నాడు కనుక అది అర్థమైపోతుంది. ఏం किं सः रजकः अस्ति? न सः रजकः नास्ति, सः नापितः अस्ति। అంటే నాస్తి, రజకః అంటే చాకలి వాడు, వాషమన్. బట్టలు ఉతికాడు, నా వీడు నాపితः వాడు అంటే బట్టలు ఉతకడం లేదు, వీడు ఏం చేస్తున్నాడు, కటింగ్ చేస్తున్నాడు. సహ నాపితః అస్తి అంటే అతడు బార్బర్, మంగళవాడు అని అర్థం అనమాట. ఇవన్నీ ఆల్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్, ఇవన్నీ ఒక్క ఫ్యామిలీకి చెందినవే. దాని మూల భాష ఒకటి ఉంది. ఆ మూల భాషను కూడా కనిపెట్టారు. దాని పేరు పై భాష అంటారు. పిఐఈ, ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని అంటారు. అయితే దానికి అతి దగ్గరగా ఉండేది సంస్కృతం కనుక ఇండో యూరోపియన్ అండ్ ఇరానియన్ భాషలన్నింటికీ కూడా ఇండో అంటే ఇండో ఇరానియన్ అనే అర్థం, అండ్ ఆల్సో యూరోపియన్. ఈ భాషలన్నింటికీ కూడా మోరాల్లెస్ మూల భాష సంస్కృత భాష. తెలుగులో మనం ఏమంటామంటే ఇప్పుడు రుగ్ణః, రుగ్మత అనే మాటల్లో అంత దగ్గరగా ఉన్నవి ఆ సేమ్ మాట వచ్చి ఇక్కడ వాడేస్తే మనం అధ్యాపక, అక్కడ ఉన్నది ఇక్కడ వాడుకున్నాం. దాన్ని తత్ సమము అని అంటాం. అంటే తెలుగులోకి వచ్చింది సంస్కృత శబ్దానికి సమానమైనది. తెలుగులో 3 రకాల మాటలు ఉంటాయి. తత్సమాలు అని అంటాం, అంటే సంస్కృతం నుంచి యాజ్ ఇట్ ఈజ్ గా మనం వాడుకుంటున్నవి. ఉపాధ్యాయ, విద్యార్థి, ఇవన్నీ సంస్కృతం మాటలే, తెలుగు మాటలు కాదు. అలాగే రెండో దాన్ని తద్భావము అని అంటాం. అంటే ఏంటి, సంస్కృత భాషలో నుంచి తెచ్చుకుని మనం దాన్ని కొంచెం మార్పులు చేసి తెలుగులో వాడుకుంటున్నాము. అంటే తత్ ఆ సంస్కృతం పదం నుంచి భావము పుట్టినది అని అర్థం. అలా కూడా సంస్కృతాన్నే వాడుకుంటున్నాం. ఈ రెండు కూడా సంస్కృతం నుంచి వచ్చినవి తెలుగు భాషలో ఉంటాయి. ఇటువంటి మాటలు తెలుగులో ఆల్మోస్ట్ 65 to 70% ఆ మాటలే ఉన్నాయి సంస్కృతం నుంచి వచ్చినవి. మిగతావే అచ్చ తెలుగు మాటలు అని అంటే వాటిని దేశ్యాలు లేక గ్రామ్యాలు అని అంటాం అన్నమాట. చూడండి, ఉదాహరణానుసారం ప్రశ్నానాం ఉత్తరాన్ని లిఖంతు. ఈ ఉదాహరణను చూసి అదే విధంగా ఈ కింద వాటికి ప్రశ్నలు జవాబులు రాయమన్నారు. అంటే ఆమ్ ఉంటే ఇంకా రెండో సెంటెన్స్ ఉండదు. ఇక్కడ అస్థి ఉంటే రెండో సెంటెన్స్ ఉండదు. ఇంకా అది సరిపోతుందా ఆమ్ అంటే. ఇక్కడ నా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి రెండో సెంటెన్స్ వస్తుంటే కరెక్ట్ ఏదో రాయాలి కనుక. ఉదాహరణకి సా స్థాళికా నాస్తి సా వేళ్ళని అస్తి, వేళ్ళని అస్తి. సో ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చండి. 35 కూడా కిం ఏతత్ ఫలమస్తి, నా ఏతత్ ఫలం నాస్తి, ఏతత్ పుష్పం అస్తి. అలాగే కిం తత్ వాతాయనం అస్తి, ఇది కిటికీయా కాదు, ఇది తలుపు కదా. నా వాతాయనం నాస్తి, తత్ ద్వారమస్తి. ఎస్ చెప్పండి, పర్వాలేదు, ఏదైనా చెప్పచ్చు. ఆ విధంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు రాయొచ్చు. ఏతాని చిత్రాన్ని ధ్యానేన పశ్యంతు. వీటిని జాగ్రత్తగా మీరు చూడాలి అంటే అర్థం చేసుకోమన్నాడు అంతే. ఎందుకనంటే ఇందులో మీకు మనం ఇంతవరకు
ఆ ఈ ఇంతవరకు మనం ఈ శబ్దాలన్నీ చదువుకున్నాం మనం. మీకు గుర్తొస్తున్నాయా? దీనికి ఏమిటి? పాదాంశకము గుర్తొచ్చిందా మీకు? అది. తర్వాత ఇక్కడేమో పాదరక్షే అంటే పాదరక్ష, ఆకారాంత శబ్దం స్త్రీలింగ శబ్దం కనుక, ఇది జంట కనుక, ఆ ఏ ఆహా కనుక స్త్రీలింగంలో పాదరక్షే అనే అంటాం ఎప్పుడు కూడా మనం. అందుకని పాదాలని కూడా పాదౌ అని అంటాం. ఒక పాదం గురించి మాట్లాడాం కదా మనం, జంట అది. అలాగే ఇది ఆమ్మని అనాలి, ఇది పనసమ్మని అనాలి, ఇది పర్ణం అని అనాలి, ఇది పుష్పం అని అనాలి, ఇది నాణకం, ఇది చురిక. ఈ విధంగా మీరు ఇవన్నీ గుర్తు చేసుకోండి అని వాడు చూసి తెలుసుకోండి అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ పర్ణం అస్థి, పుస్తకం అస్థి, అస్థి నాస్తి అస్థి నాస్తి అని రాసుకోవడమే. ఇది పెద్ద విషయం ఏం లేదు, మీకు బొమ్మలో ఉందో అర్థమైపోతుంది. లేదో చూసి రాయటమే. అంతే. పై బొమ్మలో ఉందో లేదో చూసి రాయడమే అంతే. రాసుకుంటే అయిపోతుంది ఎక్సర్సైజ్ అది కూడాను. ఈ పాఠం మళ్ళీ మనం మండే నాడు చూద్దామండి. బట్టి క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ.